ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మిథున రాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరించడం, పైగా రవితో కలిసి సంచరించడం అనేటటువంటి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అంటే ఏ పని చేసినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి లాభాన్ని ఇక్కడ మిథున రాశి వారు పొందుతారు. అలానే తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తల్లిదండ్రుల నుంచి, సోదరుల నుంచి, స్నేహితుల నుంచి చక్కగా మిథున రాశి వారికి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటారు. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులుగా ఉన్నటువంటి వారు కొద్దిగా కష్టపడినట్లయితే బ్రహ్మాండమైనటువంటి బుధాదిత్య యోగంతో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, అంటే వ్యయస్థానంలో ఉన్నప్పటికీ స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కూడా మిథున రాశి వారు చాలా చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇక షష్టాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడే మిథున రాశి వారు చాలా జాగ్రత్త పడాలి. కారణం ఏమిటంటే 10వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క చతుర్థ వీక్షణం, అంటే 4th ఆస్పెక్ట్ అనేటటువంటిది డైరెక్ట్గా మీ రాశి మీదనే ఉంటుంది. పైగా ఎవరితో కలిసి సంచరిస్తున్నాడు? శత్రుగ్రహమైనటువంటి శనితో కలిసి కుజుడు సంచరించేటప్పుడు కుజవీక్షణ డైరెక్ట్గా మీ రాశి మీద ఉండేటప్పుడు ఎవరైనా ఏదైనా చిన్న మాట కనుక అంటే తోక తొక్కినటువంటి త్రాచుపాములాగా బుస్సుమని లేచే అవకాశం ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ఆవేశాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా కూడా ఇటువంటి ఆవేశం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మనం వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో కానీ, కుటుంబంలో కానీ, స్నేహితుల దగ్గర కానీ ఎక్కడా కూడా మితిమీరినటువంటి కోపాన్ని, ఆవేశాన్ని మిథున రాశి వారు ప్రదర్శించకూడదు. ప్రదర్శిస్తే లేనిపోని ఉద్యోగ సమస్యలు మనమంతటా మనమే ఇన్విటేషన్ కార్డు పంపించి ఇన్వైట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే మిథున రాశికి అష్టమాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి అయినటువంటి శని కూడా 10వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత